శ్రీశైలంలోని ఒక అమ్మవారు తేనెటీగ రూపంలో ఉంటారన్న విషయం మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒకసారి అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి అపారమైన బలాన్ని పొందాడు. అతన్ని ఎవరు చంపలేని శక్తితో అతడు భూలోకాన్ని ఇటు దేవలోకాన్ని కలవరపెట్టసాగాడు. అయితే అతని బలమంతా ఒక రహస్యంలోనే దాగి ఉండేది. అదేంటంటే తేనె లాంటి ఉలికే శబ్దానికి అతని శక్తి కరిగిపోతుంది అన్న వాస్తవం. కానీ ఈ రహస్యం దేవతలకు కూడా తెలియదు. అయితే దేవతలందరూ కలిసి శివపార్వతుల ఆశ్రయం కోరగా పార్వతీదేవి స్వయంగా భూమికి అవతరించి భ్రమరాంబిక అనే రూపానికి ధరించిందని చెబుతారు. అయితే ఈ రూపంలో ఆమె వేలాది తేనెటీగల గుంపులా కనిపించేది. ఈ అసాధారణమైన రూపం వల్ల ఆయన దేవస్థానంలో ఎంతో పవిత్రంగా అలాగే భయంకరంగా కూడా పూజింపబడుతుంది. అంతకుముందు ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే అమ్మవారి గర్భగుడిలోంచి అప్పుడప్పుడు వినిపించే తేనెటీగల గుబ్బులు ఆలయ పురోహితులు దీని దేవి ఇంకా తానే సృష్టించుకున్న రక్షణ రూపంలో ఉన్న సంకేతమని కూడా చెప్పుకుంటారు. ఆ తర్వాత భ్రమరాంబిక అమ్మవారు అంధకాసురుడికి రాజమహల్కు చేరి తేనెటీగల రూపంలో అతనిపై దాడి చేసింది. ఆ గొబ్బులు శబ్దం వినగానే అతనికి అపారమైన బలం ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయిందంట. ఆ తరువాత అమ్మవారు అతన్ని సంహరించి ప్రపంచాన్ని రక్షించింది. ఇప్పటికీ కూడా శ్రీశైలంలోని అమ్మవారు గర్భగుడిలో గుబ్బులు వినిపిస్తుంది అనే నమ్మకం ఉంది. దాన్ని అమ్మ ఇంకా భూమిని కాపాడుతుందనే ఉంది అని అన్న శక్తి భక్తులు నమ్ముతారు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.